హాయ్ ఫ్రెండ్స్, డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ భారత్ పరువు తీసేందుకు మళ్ళీ ఏం చేసింది? అదేవిధంగా అమెరికా, చైనా అండ్ నార్త్ కొరియాను అలర్ట్ చేసి ఇరాన్కు ఎలాంటి షాక్ ఇచ్చింది? బ్రిటిష్ నేవీ తమ F-35 కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది? ఇలా ఎన్నో ముఖ్యమైన అప్డేట్స్ వెలుగులోకి వస్తున్నాయి. కావున ఈ వీడియోలో మనం కొన్ని అత్యంత కీలకమైన అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న సంఘటనల గురించి మాట్లాడుకుందాం. ఈ వార్తలు మీకు టీవీ న్యూస్ ఛానల్స్లో కూడా చూసేందుకు లభించవు. అదేవిధంగా అమెరికా, ఇరాన్, బ్రిటన్, భారత్ ఈ దేశాల మధ్య జరుగుతున్న రాజకీయ, సైనిక పరిణామాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. ఈ సంఘటనలు కేవలం ఆ దేశాలకే మాత్రమే పరిమితం కాదు. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఫస్ట్ అప్డేట్, బ్రిటిష్ నేవీ F-35 ఫైటర్ జెట్ సమస్య. మొదటగా బ్రిటిష్ నేవీకి చెందిన ఒక F-35 ఫైటర్ జెట్ గురించి మాట్లాడుకుందాం. ఈ జెట్ గత వారం నుంచి భారత్లో ఇరుక్కుపోయిందని వార్తలు వస్తున్నాయి. ఈ అత్యాధునిక యుద్ధ విమానం ఏదో సాంకేతిక సమస్య కారణంగా ఇక్కడే ఉండిపోయింది. ఈ సమస్యను పరిష్కరించడానికి బ్రిటన్ నుంచి 30 మంది నిపుణులతో కూడిన ఒక ప్రత్యేక బృందం భారత్కి రాబోతుంది. ఈ బృందం ఈ జెట్ని రికవర్ చేయడానికి చివరి ప్రయత్నం చేయబోతుందని తెలుస్తుంది. ఒకవేళ ఈ ప్రయత్నం విఫలమైతే బ్రిటిష్ నేవీ ఈ F-35 జెట్ని ఎయిర్లిఫ్ట్ చేసే అవకాశం ఉంది. అంటే దీన్ని ఒక మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్లో తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సంఘటన ఎందుకు ముఖ్యమైనదంటే F-35 అనేది ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన యుద్ధ విమానాల్లో ఒకటి. దీని సాంకేతికత అత్యంత క్లిష్టమైనది. అలాంటి విమానం భారత్లో ఇరుక్కుపోవడం, దాన్ని రికవర్ చేయడానికి బ్రిటన్ ఇంత పెద్ద బృందాన్ని పంపడం, ఇది కేవలం సాంకేతిక సమస్య మాత్రమే కాకుండా భారత్ బ్రిటన్ సంబంధాలపై కూడా కొంత ప్రభావం చూపవచ్చు. సెకండ్ అప్డేట్, అమెరికా, ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే అంశం చాలా సీరియస్గా ఆందోళన కలిగించే విషయం. ఇది కేవలం అమెరికా, ఇరాన్ మధ్య సమస్య మాత్రమే కాదు, భారత్తో సహా మొత్తం మిడిల్ ఈస్ట్ ప్రాంతంపై తీవ్ర ప్రభావం చూపగల అంశం. కొన్ని రోజుల క్రితం డొనాల్డ్ ట్రంప్ పరిపాలనను ఒక ముఖ్యమైన ప్రశ్న అడిగారు. అదేంటి అంటే, ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్పై సైనిక దాడులు చేయడానికి అమెరికా సిద్ధంగా ఉందా అని. అప్పుడు ట్రంప్ బృందం ఈ విషయంపై 2 వారాల తర్వాత నిర్ణయం తీసుకుంటామని, ఇరాన్ శాంతి ఒప్పందంపై సంతకం చేయడానికి ఈ 2 వారాలు ఒక రకంగా గడువు లాంటిదని చెప్పింది. కానీ ఆ 2 వారాలు ఎక్కడ? 2 రోజులు కూడా వేచి ఉండలేదు. కొన్ని గంటల క్రితం అమెరికా రాత్రి చీకట్లో ఇరాన్ గగనతలంలోకి చొరబడి 3 అణు స్థావరాలపై బాంబు దాడులు చేసిందని సమాచారం. ఈ స్థావరాలు ఏవంటే ఫోర్డో, నతాన్, ఇస్ఫహాన్. వీటిలో ఫోర్డో స్థావరం ఇరాన్ అణ్వస్త్ర కార్యక్రమంలో అత్యంత కీలకమైనదిగా చెబుతారు. అమెరికా ఈ దాడుల కోసం అత్యంత రహస్యమైన B-2 స్టెల్త్ బాంబర్లను ఉపయోగించింది. ఈ విమానాలు బంకర్ బస్టర్ బాంబులతో ఇరాన్లోని భూగర్భ అణు సౌకర్యాలను లక్ష్యంగా చేసుకుని దాడి చేశాయి. ఈ ఆపరేషన్ వెనుక ఉన్న ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, అమెరికా ఈ దాడి గురించి ఇజ్రాయెల్తో మాత్రమే సమాచారం పంచుకుంది. ఇరాన్ను గందరగోళంలో ఉంచడానికి అమెరికా ఒక తప్పుడు సమాచారాన్ని వదిలింది. తమ B-2 బాంబర్లు గువాయ్ ఎయిర్ బేస్లో, అంటే జపాన్కు దక్షిణంలో ఉన్న ఒక సైనిక స్థావరంలో ఉన్నాయని చెప్పి చైనా, ఉత్తర కొరియాలను అప్రమత్తం చేసింది. ఈ గువామ్ స్థావరం నుంచి అమెరికా సాధారణంగా చైనా, ఉత్తర కొరియా, రష్యా, ఫార్ ఈస్ట్ ప్రాంతాలపై నిఘా ఉంచుతుంది. కానీ ఈసారి అమెరికా బాంబర్లు గాలిలో ఇంధనం నింపుకుని నేరుగా ఇరాన్పై దాడి చేశాయి. ఈ ఆపరేషన్లో పాకిస్తాన్ గగనతలాన్ని ఉపయోగించారా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియదు. ఈ దాడుల తర్వాత ఇరాన్ తీవ్రంగా స్పందించింది. అమెరికా తమ దేశ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించిందని, ఈ దాడులు అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని, ప్రపంచ దేశాలన్నీ ఈ చర్యను ఖండించాలని ఇరాన్ పిలుపునిచ్చింది. అంతేకాదు, ఇరాన్లో ఉన్న అమెరికన్ పౌరులు, సైనిక సిబ్బంది ఇకపై తమ లక్ష్యాలుగా ఉంటారని హెచ్చరించింది. ఈ సంఘటనతో మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలు గరిష్ట స్థాయికి చేరాయి. ఇరాన్కు మద్దతిచ్చే యెమెన్లోని హౌతీ తిరుగుబాటుదారులు అంతర్జాతీయ షిప్పింగ్ మార్గాలపై దాడులు చేస్తామని బెదిరించారు. ఇది వాణిజ్య రవాణాకు పెద్ద ఆటంకంగా మారవచ్చు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అమెరికాకు, డొనాల్డ్ ట్రంప్కు కృతజ్ఞతలు తెలిపారు. అమెరికా మాత్రం తాము ఇరాన్లో రాజకీయ మార్పు కోరుకోవడం లేదని, కేవలం ఇరాన్ షరతులు లేకుండా అణుశాంతి ఒప్పందంపై సంతకం చెయ్యాలని కోరుకుంటున్నామని చెబుతుంది. అమెరికా తమ లక్ష్యం ఇరాన్లోని అణు స్థావరాలను ధ్వంసం చేయడం నెరవేరిందని, ఇక ఇరాన్ ఈ విషయాన్ని మరింత తీవ్రం చేయవద్దని సూచిస్తుంది. కానీ మునుముందు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఈ సమస్య ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే. థర్డ్ అప్డేట్,
అమెరికా ట్రావెల్ అడ్వైజరీ. భారత్పై ఆరోపణలు. ఇప్పుడు ఒక నిరాశపరిచే ఆశ్చర్యకరమైన వార్త ఏమిటంటే డొనాల్డ్ ట్రంప్ పరిపాలన భారత్పై ఊహించని విధంగా కొన్ని చర్యలు తీసుకుంటుంది. ఇటీవల అమెరికా భారత్ గురించి ఒక ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. ఈ అడ్వైజరీలో భారత్ను లెవెల్ 2 కేటగిరీలో ఉంచింది. ఈ లెవెల్ 2 అంటే అమెరికన్ పౌరులు భారత్లో ప్రయాణించేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచన. ఈ అడ్వైజరీలో భారత్ గురించి చెప్పిన విషయాలు చూస్తే షాక్ అవుతారు. భారత్లో అత్యాచారాలు, హింసాత్మక నేరాలు, లైంగిక వేధింపులు జరిగే ప్రమాదం ఉందని, ఇవి టూరిస్ట్ ప్రదేశాలు, రవాణా కేంద్రాలు, మార్కెట్లు, షాపింగ్ మాల్స్, ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా జరగవచ్చని చెప్పింది. అంతేకాదు భారత్లో ఉగ్రవాద దాడుల ప్రమాదం ఉందని, గ్రామీణ ప్రాంతాల్లో అమెరికన్ పౌరులకు అత్యవసర సేవలు అందించడం అమెరికా ప్రభుత్వానికి కష్టమని కూడా పేర్కొంది. మహిళలు ఒంటరిగా భారత్కు ప్రయాణం చేయవద్దని, అత్యాచారం, లైంగిక వేధింపుల ప్రమాదం ఉందని హెచ్చరించింది. అమెరికన్ పౌరులు భారత్కు రాకముందే స్మార్ట్ ట్రావెలర్ ఎన్రోల్మెంట్ ప్రోగ్రాంలో నమోదు చేసుకోవాలని, ఇది అత్యవసర సమయంలో వారిని గుర్తించడానికి ఉపయోగపడుతుందని సూచించింది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే గతంలో అమెరికా ఇలాంటి హెచ్చరికలను జమ్మూ కాశ్మీర్, మణిపూర్, నక్సల్ ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాలు లేదా ఇండియా పాక్ సరిహద్దులకు మాత్రమే పరిమితం చేసేది. కానీ ఇప్పుడు ఈ హెచ్చరికలు దేశం మొత్తానికి వర్తింపజేసింది. దీంతో భారత్ను ఆఫ్ఘనిస్తాన్, సిరియా లాంటి యుద్ధపీడిత దేశాలతో పోల్చినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే జనాభా ఆధారంగా నేరాల రేటు చూస్తే భారత్ అమెరికా కంటే చాలా సురక్షితం. 2024 క్రైమ్ ఇండెక్స్ రిపోర్ట్ ప్రకారం భారత్ క్రైమ్ స్కోర్ 44.3 కాగా అమెరికాది 49.3. అమెరికా భారత్ కంటే 24 స్థానాలు ముందుంది. అంటే అక్కడ నేరాల రేట్లు ఎక్కువ. అమెరికాలో లైంగిక వేధింపులు, హింసాత్మక నేరాల కేసులు ఎన్నో ఉన్నాయి. ఇటీవల ఎప్స్టీన్ ఫైల్స్లో అమెరికా రాజకీయ నాయకులు, ప్రభావవంతమైన వ్యక్తుల పేర్లు కనిపించాయి. వందలాది చిన్నారులపై లైంగిక వేధింపులు, హింసాత్మక నేరాలకు సంబంధించిన ఆధారాలు, సాక్ష్యాలు అమెరికాలోనే బయటపడ్డాయి. అలాంటి దేశం భారత్ను రేప్ క్యాపిటల్గా చిత్రీకరించడం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. అయితే ఈ ట్రావెల్ అడ్వైజరీ భారత్ ఇమేజ్ను దెబ్బతీసే ప్రయత్నంగా కనిపిస్తుంది. అంతర్జాతీయ స్థాయిలో భారత్ను రేప్ క్యాపిటల్గా చిత్రీకరించే ఈ ప్రయత్నాలను భారత ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించాలి. ముఖ్యంగా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ అడ్వైజరీకి గట్టిగా స్పందించాలి. ఈ విషయంలో భారత్ ఏమైనా చర్యలు తీసుకుంటే ఆ వివరాలను మీతో తప్పకుండా తెలియజేస్తాం. సో ఫ్రెండ్స్, ప్రపంచ రాజకీయాల్లో రోజుకో మలుపు తిరుగుతుంది. ఒక దేశం తన నిర్ణయాలను మార్చుకుంటుంది, మరొక దేశం బెదిరింపులకు దిగుతుంది. ఈ సమయంలో భారత్ ఎవరి వెనక్కి నెట్టబడకుండా మన ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుంది. మా ఛానల్ ఈ అంశాలన్నిటినీ సరళంగా, నిజాయితీగా, ఎలాంటి ఎజెండా లేకుండా మీ ముందుకు తీసుకొస్తుంది. ఈ వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేయండి. మీ సపోర్ట్తోనే మేము మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ను మీకు అందిస్తాం. జై హింద్, వందే మాతరం.